ఎక్స్ప్రెస్ రాజా అండ్ చాలా మంది రాణులు రాజాలు ఇక్కడ ఉన్నారు. సో ముందుగా ఎక్స్ప్రెస్ అంటే మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ ఫర్ జిరాక్స్ మ్యాన్. జిరాక్స్ మ్యానా? జిరాక్స్ స్పెల్లింగ్ చెప్పు. XEROX. మార్చారు ఈ మధ్యన. పి పేపర్ మ్యాన్. ఆ పేపర్. ఆర్ ఫర్ రాబర్ మ్యాన్. రాబర్ మ్యానా? రబ్బర్ మ్యాన్ లాగా రాబర్ మ్యాన్ ఏంటయ్యా? బాగుందనండి దొంగ. ఈ ఫర్ ఇంగ్లీష్ మ్యాన్ అన్న. ఓలాల్ నేనా? నీకు ఇంగ్లీష్ అంత బావచ్చా? ఓ మస్తు. పంది గురించి దాని ఉపయోగాలు ఓన్లీ ఇంగ్లీష్ లో చెప్పు. అది పంది తెలుస్తాను, నాకు తెలుసు. పంది ఉపయోగాలు నీకు తెలిసిన చెప్పు చాలు, నువ్వు పంది అవ్వకర్లా. ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్ వాడి. A pig is very beautiful. Its mouth is very sharp. షార్పా? ఓకే. Mostly girls use for selfies. ఓకే, వాట్ దే యూస్ గర్ల్స్? వాట్ దే యూస్? Pig smoothie. స్మూతీ. నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ మ్యాన్. నువ్వు ఇంగ్లీష్ మ్యాన్. కూసో కూసో. ఎస్ ఫర్ సేల్స్ మ్యాన్. ఏదో ఒకసారి అని ఆ బకెట్ లో సెంబులేను. బకెట్ లో సెంబలే. పర్ఫెక్ట్, కుదిరింది. కూసో. ఇంకో ఎస్ సెంటరింగ్ మ్యాన్. సెంటరింగ్ మా ఊర్లో సీతో స్టార్ట్ అయ్యేది, మీ ఊర్లో ఎస్తో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ప్లీజ్. మా మొత్తం ఎక్స్ప్రెస్ రాజా షోలో మోస్ట్ యంగెస్ట్ పార్టిసిపెంట్ బ్రదర్. మీ పేరు? मेरा नाम है फसी. ఏం చేస్తూ ఉంటావు? డాన్సింగ్, యాక్టర్స్ అన్ని చేస్తా. ఏం చదువుతున్నావు? జీవితాన్ని చదువుతున్నా. నీ జుట్టు అంత పొడుగ్గా ఉన్నప్పుడే నాకు అర్థమైంది చాలా చదివేసావు నువ్వు అని. వెరీ గుడ్. నీకు ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఇప్పుడే గుర్తుంది జస్ట్. సుబ్బారావు ఒకసారి లక్కీ డిప్ లో టికెట్ దొరికిందని చెప్పి అమెరికా వెళ్ళాడు. సో ఆ టికెట్ దొరికింది, అమెరికా వెళ్ళాడు. బీచ్ లో హ్యాపీగా నిక్కరేసుకుని పడుకుని ఉన్నాడు. చుట్టుపక్కల అందరూ ఫారినర్లు ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, బాగుంది చూడడానికి కూడా, అంతా హ్యాపీ అనుకున్నాడు. సరే అటుగా వెళ్తున్న ఒక ఫారినర్ వచ్చి హే ఆర్ యూ రిలాక్సింగ్ అన్నాడు. అడిగితే నో ఐఎమ్ సుబ్బారావు అన్నాడు. మళ్ళీ కాసేపు వచ్చిన తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది. హే ఆర్ యూ రిలాక్సింగ్ అడిగితే నో ఐఎమ్ సుబ్బారావు అన్నాడు. సరే ఇలా కాదు, ఎందుకో డౌట్ వస్తుంది, అందరూ నిద్రపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, అర్థం కావట్లేదు ఏంటి అనుకుని పక్కన ఫారినర్ అడిగాడు. సార్ ఆర్ యూ రిలాక్సింగ్ అని అడిగాడు పక్కోడిని. సో పక్కోడు ఎస్ ఐఎమ్ రిలాక్సింగ్. నీ అబ్బాయి ఇందాక నుంచి నీ గురించి ఇంతమంది ఎత్తుతున్నారు, ఆర్ యూ రిలాక్సింగ్ అంటే మరి చెప్పగలరా నువ్వు ఇందాక నుంచి? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అలా కొన్ని సార్లు భాష ప్రాబ్లం వల్ల చాలా సార్లు ఇరుక్కుని ఉంటాం. అది ఇంగ్లీషే అవ్వక్కర్లేదు, అలా హిందీ, తమిళ, అలా మిగతా లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? నేను నా గర్ల్ ఫ్రెండ్ బర్గర్ తినడానికి వెళ్ళాను. ఏం పేరు? లక్ష్మీకాంత్. అమ్మాయి పేరు లక్ష్మీకాంత్? లేదన్నా నా పేరు. నీ పేరు? ఓకే. తను నేను బర్గర్ తినడానికి వెళ్ళాం. సో అక్కడ తను ఎవరో టీచ్ చేశారు. సో తను బ్లడీ బర్గర్ ఉంది. అయితే నేను తన బర్గర్ తీసుకుని బర్గర్ లో బ్లడ్ ఉందేమో చెక్ చేశాను. ఈ సంఘానికి సమాజానికి నీలాంటి వాడు కావాలి. వెరీ గుడ్ అన్న, చాలా అద్భుతంగా. మళ్ళీ వచ్చింది అమ్మాయి ఇంకోసారి నీతో బయటికి? రాలేదమ్మా. అర్థమైంది నాకు. వెరీ గుడ్. ఎస్ ఇంకా? నేను ఒక రోజు క్లాస్ రూమ్ లో సైడ్కి వెళ్ళా. నేను ఒక రోజు క్లాస్ రూమ్ లో కూర్చొని ఉన్నాను. అయితే మ్యామ్ ఉండి డోంట్ లై ఆన్ టేబుల్ అంటే నేను అన్నాను, నేను టేబుల్ మీద అబద్ధం చెప్పట్లేదు, పక్కన అమ్మాయి మీద అబద్ధం చెప్తున్నాను అన్నాను. క్లాస్ లో అందరు నవ్వారు గట్టిగా. మీకు ఎప్పటికి అర్థమైంది? నాకు తర్వాత అర్థమైంది, లాస్ట్ కి అందరు నవ్వాక అర్థమైంది. అందరు నవ్వాక అర్థమైంది. నవ్వండిరా. జాగ్రత్త, అబ్బాయి వాటర్ రండి. ఓకే ఇంకా? ఐటీ జాబ్ కూడా అని ఇంటర్వ్యూకి వెళ్ళాను భయ్య. ఆడు సిహెచ్ అని అడిగితే సీఎం కర్మ KTZ వచ్చి అని చెప్పేసా. థ్యాంక్ యూ అని సెకండ్ ఇచ్చాడా? వా, ముఖం వెలిగిపోతుంది ఆనందం. సో నేను రీసెంట్ గా గోవాకి వెళ్ళాను. ఫారెన్ వచ్చి వేర్ కెన్ ఐ గెట్ లిక్కర్ అని అడిగితే
నాకు అర్థం లేదు. ఎక్కరా అని అడిగారు. లిక్కర్ అని ఎక్కరా అంటే వద్దు నాకు ఫిక్కర్ అని చెప్పి వెళ్ళిపోయారు. మంచి పని చేసా లేదా దడుచుకునేదా అన్న నేను మా ఫ్రెండ్ ఒక రోజు రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటే అజ్జాగా టాయిలెట్ వచ్చింది. ఇంటికి టూలెట్ అని ఉంది, బట్ ఇంగ్లీష్ రాదు కదా, టాయిలెట్ అనుకుని లోపలికి వెళ్ళిపోయి బయట మామూలుగానే వచ్చావా? సో ఒక పాట పాడడం కోసం నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు కాబట్టి మా కోసం పాట పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులే. ఈ పాటని ఇప్పటి వరకు భూప్రపంచంలో ఇంత నవ్వుతూ ఆనందంగా పాడిన ఒక్కడే. నేను నా ఫ్రెండ్ షాప్కి వెళ్ళాం. ఏమైంది? నేను నా ఫ్రెండ్ షాప్కి వెళ్ళాం సెల్ ఫోన్ కి. సెల్ కొందామని వెళ్తే ఈఎంఐ అన్నారు. ఈఎంఐ 1200 అన్నారు. అంటే పక్కన అమ్మాయి అన్నారు ఈఎంఐ 1200 వస్తుంది. ఫ్రెండ్ 2 బొట్టలు ఇలా పట్టుకో. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లేచి నుంచోండి సార్. రెడీ 1 2 3 6th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్ అంత ప్రాపర్ గా రాకపోతుండే, మీనింగ్ అర్థం కాకపోతుండే. ఇప్పుడు పర్లేదు కదా? ఇప్పుడు ఓకే. నాకు ఇప్పటికీ అదే ప్రాబ్లం. అప్పటి టైంలో కార్స్ మీద ప్రెస్ అని ఉంటుండే, కార్స్ మీద కానీ బైక్స్ మీద కానీ ఎప్పుడు వెళ్ళి ప్రెస్ చేసి వస్తున్నాను నేను. అప్పుడు మా బాబాయ్ వచ్చేసి అరే ఏం చేస్తున్నారా అంటే అరే ప్రెస్ బాబాయ్ ప్రెస్ చేసి వస్తున్నా అని చెప్పిన. అదే నాకు తెలిసింది ప్రెస్ అంటే ఆ ప్రెస్ కాదు మీడియా అని చెప్పేసి. మీ పేరు? నేను మా ఫ్రెండ్. మీ పేరు? నా పేరు శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటా. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. ఓకే చెప్పండి. నేను మా ఫ్రెండ్ గెస్ట్ రూమ్ నేను మా ఫ్రెండ్ గోవాకి వెళ్ళాం హోటల్ కి. వేరే గెస్ట్ రూమ్ అని అడితే వాష్రూమ్. మీరందరూ ఎందుకు రెస్ట్ రూమ్ దగ్గర ఇరుక్కుపోయి ఉన్నారు అందరూ అలాగా? 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒక అమ్మాయికి లెటర్ రాశాను. అది తీసుకెళ్లి ఒక ఇంగ్లీష్ మేడం కి ఇచ్చింది. నేను రాసిన ఇంగ్లీష్ అర్థం కాక లీవ్ లెటర్ అనుకో నాకు లీవ్ ఇచ్చింది. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉండగా ప్రిన్సిపల్ కి లెటర్ రాశాను. అప్పుడు ద ప్రిన్సిపల్ కి పిఏఎల్ రాయకపోయి పిఎల్ఈ రాసా. అది నేనేదో కొత్త ప్రిన్సిపల్ అతను ఏదో ఇచ్చినట్టు అతను లోపల పెట్టుకున్నాడు. అది తీసుకుని నాకు పర్మిషన్ కూడా లోపల పెట్టుకున్నాడు. నేను షాక్. ఎంతసేపు నుంచి అతను ఇవ్వట్లేదు తిరిగి. ఏం చేయాలి అర్థం కాక వస్తే ఆయనకి. ఆయనకే కాదు మాకు కూడా అర్థం కాల. ఒకసారి మా ఫ్రెండ్ వాడి లవర్ కోసం 2 కార్నర్ టికెట్స్ బుక్ చేయమంటే నేను థియేటర్ లో ఈ కార్నర్ లో టికెట్ ఆ కార్నర్ లో టికెట్ బుక్ చేశాను. బయటకు వచ్చాక నాకు బ్యాండ్ బాజా భరత్. నువ్వు ఇంటికి ఏ కార్నర్ లో కూర్చున్నావు? వాడికి భయపడి నేను ఏ కార్నర్ లో కూర్చోాలి. అమ్మాయి కూడా వాడికి ఆ కార్నర్ లో పెట్టినప్పుడు ఈ కార్నర్ నువ్వు కూడా ఒకటి తీసుకోవాలి కదా. మీ పేరు? జీవన్ లీలా. అంటే ఏంటి అర్థం? లైఫ్ డ్రామా. చెప్పమ్మా. ఏం చెప్పాలి? 11-16 సార్ ఎంత లెక్కలు రావు. అయితే నువ్వు పంచి ఇంగ్లీష్ కష్టాలు ఏమైనా ఉన్నాయి నీకు? నేను 9th క్లాస్ వరకు తెలుగు మీడియం లో చదివాను. 10th నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టాను అనమాట. చాలా కష్టపడ్డానులేండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి చదివినా నాకు 10th అర్థం కాలే. మొత్తాన్ని ఫైనల్ గా ఏదైనా చెప్పేసి ఇప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్ గా మారాను. హనుమంతుడిని ముందు కూర్చోబెట్టి మనం కుప్పి గంతులు వేసినట్టు ఇప్పటివరకు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నాం. మేడం మీరు ఇంగ్లీష్ టీచర్ కాబట్టి ఆయన సరిగ్గా చెప్పలేకపోయాడు మాకు. పిగ్ అండ్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. Pig is a very important animal in the planet because it cleans dirt on the earth. ఒక కిరోసిన్ డబ్బా అగ్గిపెట్టి తీసుకురండి. ఎస్ మీ పేరు? కార్తీక్ అన్న. నీ లాంగ్వేజ్ కష్టాలే. ఇంగ్లీషే ఉంటుంది అన్న. ఏముంటుంది చూస్తే పాష్ ఉన్నాం, బయటికి పోతే పోర్లు అందరు ఇట్లా చూస్తా ఉంటారు. వచ్చి వాట్ యు వాంట్ అంటే నేను పోయి వాటర్ ఇవ్వాల్సి వస్తాను. నా సాగు నేను చేస్తాను నీకు, ఎందుకంటే పుస్తకం రాయను కరెక్ట్ సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. నేను స్టార్టింగ్ ఇంగ్లీష్ రానప్పుడు మా ఫ్రెండ్స్ ఒకరు నేర్పించారు. ఎవరైనా అడిగితే ఇదే ఇంగ్లీష్ వర్డ్ చెప్పమని.
నేను ఒక మ్యామ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. టెల్ సంథింగ్ అబౌట్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నది. నేను దట్ వే దిస్ వే రాజేసుకొని కొట్టురా అని అన్నాను. ఏంటి దట్ వే దిస్ వే రాజేసుకొని కొట్టురా అని చెప్పిన. ఇంగ్లీష్ ఎంత ఆనందపడుతుందో.